చూస్తున్నారుగా, ఈ ప్రాంతంలో మీరు ఎటువైపు చూసినా ఏ కొండపైన చూసినా మీకు శిల్పాలే దర్శనమిస్తాయి. అక్కడ చిన్న రాయిని రప్పని కూడా వదలలేదు. ప్రతి దానిపైన శిల్పాలు చెక్కబడే ఉంటాయి. ఈ శిల్పాలపై రీసెర్చ్ జరిగిన తర్వాత అవి మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే ఒకటి తక్కువ 1 కోటి వరకు ఉన్నాయంట. అందుకే ఈ ప్రాంతానికి ఉనాకోటి అని అంటారు. ఉనాకోటి అంటే అక్కడి భాషలో ఒకటి తక్కువ కోటి అని అర్థం. ఈ శిల్పాలన్నీ అక్కడ సుమారుగా 8 లేదా 7వ శతాబ్దంలో చెక్కి ఉంటారని ఒక అంచనాగా చెప్తున్నారు. అవి ఎందుకు అక్కడ చెక్కారో, ఏ సందర్భంలో చెక్కారో, ఎవరు చెక్కించారో అనే దాని గురించి స్పష్టంగా అక్కడ ఏ వివరణ తెలియట్లేదు. ఈ ప్రాంతం మన భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాకు 170 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో ఉంటుంది. ఈ కొండపైన ఉండే ఈ విగ్రహాలన్నింటిలోకి అక్కడ ఉండే శివుని విగ్రహంకే చాలా మంది వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ మీరు ఏ కాలంలో వెళ్ళినా ఆ శివుని విగ్రహం దగ్గర మీకు పూజారులు పూజ చేయడానికి కనిపిస్తూనే ఉంటారు. ఆ ప్రాంతంలో వినాయకుని విగ్రహం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో కొండలపై నుంచి వచ్చే నీరు ఆ విగ్రహాల పైనుంచి కిందకి పడుతూ ఉంటాయి. అలాగే ఒక కొండరాతి పైన అయితే పెద్ద దేవి విగ్రహం చేసి ఉంటుంది. ఇది ఎంత దూరం నుంచి చూసినా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చాలా కొండలపైన జంతువుల యొక్క విగ్రహాలు, భటుల యొక్క విగ్రహాలు ఇలా చాలా మీకు దర్శనమిస్తుంటాయి. అంత పెద్దగా ఉండే ఆ విగ్రహాలన్నింటినీ చూసి మీరు ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ విగ్రహాలన్నీ చూసి ధరించి పూజలు చేసి వెళ్తుంటారు. చాలా ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి కొన్ని కథలు, పురాణ గాథలు ఉన్నట్లే ఈ ప్రాంతానికి కూడా ఈ శిల్పాలు ఏ విధంగా చెక్కారు, ఎందుకు చెక్కారు అనే దానిపైన ఎన్నో నేపథ్యాలు ఉన్నాయి. కాకపోతే అందులో అందరూ ఎక్కువగా చెప్పుకునేది ఒకానొకప్పుడు శివుడు కొంతమంది దేవతలతో కలిసి కాశీకి ఈ ప్రాంతం గుండా బయలుదేరారంట. ఆ విధంగా శివునితో పాటు మొత్తం దేవతలందరూ కలిపి 1 కోటి మంది వరకు ఉన్నారంట. వాళ్ళందరూ కాశీకి బయలుదేరుతూ ఒకరోజు విశ్రాంతి తీసుకోవడానికి కైలాసహర్ అనే ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారంట. ఆ విధంగా విశ్రాంతి తీసుకుని తర్వాత రోజు సూర్యోదయానికి ముందే అందరూ నిద్రలేచి తిరిగి కాశీయాత్రకి బయలుదేరాలని శివుడు మిగతా దేవతలందరికీ తెలియజేశారంట. దానికి మిగతా దేవతలందరూ అంగీకరించి ఆ రోజు రాత్రి ఈ కైలాసహరాన్ని ఈ ప్రాంతంలోనే పడుకున్నారంట. కానీ ఉదయం ఎంతసేపైనా సరే శివుడు తప్ప మరే దేవతలు కూడా నిద్ర లేవలేకపోయారంట. దాంతో ఆ పరమశివుడికి కోపం వచ్చి వాళ్ళందరూ శిలలై అక్కడే ఉండిపోదురుగాక అని చెప్పించి అక్కడి నుంచి శివుడు వెళ్ళిపోయాడంట. ఆ రోజు ఆ 1 కోటి మంది దేవతల్లో ఒక్కగానొక శివుడు వెళ్ళిపోయిన తర్వాత మిగతా దేవతలందరూ అక్కడ శిలలుగా తయారయ్యారు. కాబట్టి ఆ ప్రాంతం ఉనాకోటి పేరుతో ప్రసిద్ధి చెందిందని అక్కడ స్థానిక ప్రజలు చాలా మంది నమ్ముతుంటారు. అదే విధంగా ఇంకొక అద్భుత కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే పూర్వకాలంలో ఇక్కడ కల్లు కుమార్ అనే ఒక ప్రఖ్యాత శిల్పకారుడు ఉండేవాడంట. అతను ఎంతో శివభక్తుడంట. అతను కైలాసంకి వెళ్లి శివుని, పార్వతిని తన కళ్ళార చూసి తరించాలని ఎంతో ఆశపడ్డాడంట. ఒకరోజు తనకి శివపార్వతులు తన కలలో కనిపించగా తన యొక్క కోరికను ఆ దేవతలకి కల్లు కుమార్ తెలియజేశాడంట. దాంతో పార్వతీదేవి అతనికి ఒక షరతు విధించిందంట. రేపు ఉదయం తెల్లారేటప్పటికల్లా ఊరి చివర ఉన్న కొండపైన నువ్వు 1 కోటి శిల్పాలను గాని చెక్కినట్లయితే తమతో పాటు తనని కూడా కైలాసానికి తీసుకువెళ్తానని ఆ పార్వతీదేవి ఆ కల్లు కుమార్ అనే శిల్పికి షరతు విధించిందంట. దానికి వెంటనే ఒప్పుకొని కల్లు కుమార్ ఆ కొండపైన ఉన్న ప్రతి రాతిపైన శిల్పాలను ఆ రోజంతా చెక్కుతూనే ఉన్నాడంట. తీరా సూర్యోదయం అవుతున్నప్పటికల్లా ఒకటి తక్కువ 1 కోటి శిల్పాలను చెక్కాడంట. కానీ ఆఖరి శిల్పం చెక్కుతున్నప్పుడు అతనికి ఇన్ని శిల్పాలను చెక్కాను కదా, నేను ఎంతో గొప్ప అనే అహంకారం వచ్చి అక్కడ దేవతా శిల్పాలకి బదులుగా తన ఆకృతిని పోలి ఉండే ఒక శిల్పాన్ని చెక్కుతుండగా పార్వతీదేవి విధించిన షరతుని మితిమీరడంతో అతని నిబంధన కాస్త పోయి పార్వతీ పరమేశ్వరులు అతనికి కనిపించకుండా కైలాసానికి వెళ్ళిపోయారంట. ఇటువంటి కథ కూడా అక్కడ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.